నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలన్న అభ్యర్థనని తోసిపుచ్చింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాంకు ఆయన సతీమణి వాణికి తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు వారిద్దరిని అరెస్టు చేయవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అయితే రేపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని, ఆ తర్వాత కూడా అధికారి ఆదేశాలకు అనుగుణంగా విచారణకు వెళ్లాలని సీతారాంకు తేల్చి చెప్పింది. దర్యాప్తునకు సహకరించాలని, అది పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. భూకబ్జా వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. చట్టాన్ని తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపిన పత్రాల ఆధారంగానే తాను భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిశీలించిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని స్పష్టం చేశారు. నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థ